మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా ఇవాళ వాళ్ళ సిస్టర్ ఎంగేజ్మెంట్ ఉండి రాలేకపోయారు. పవన్ శేష తను పాడుతా తీయగా రన్నర్ అంటే కారుణ్య నంబర్ 1 వచ్చినప్పుడు తను నంబర్ 2. సో తను ఇవాళ రాలేకపోయారు. బట్ ఒక పల్లెటూరి మరదలో సిటీ బావ మధ్యలో అంటే తన చుట్టూ ఉన్న ప్రపంచం అంటే ఇప్పుడు మామూలుగా నీ నవ్వు వెన్నెల్లా ఉంది, నేను నడకం సింహంలా ఉంది అని రెగ్యులర్ కంపారిజన్ కాకుండా అంటే తన చుట్టూ ఏ ప్రపంచం ఉంది, గేదెలు బర్రె పిడక అట్లా ఆ టైప్లో అంటే తన చుట్టూ ఉన్న ప్రపంచంలో వాళ్ళ బావ వస్తే తాను ఎలా ఊహించుకొని పాడుతుందో అన్న ఉద్దేశంలో ఈ సాంగ్ చేయడం జరిగింది. ఆ థీమ్ మట్టి వాసన పైన చాలా పాటలు వచ్చేసినాయి, అట్లీస్ట్ ఈసారి షిఫ్ట్ అవుదాం కొంచెం అని. అంటే బేసిక్గా అల్లరి పాట ఇది చెప్పాలంటే, అంటే లిరిక్స్గా అలా ఉండడానికి కూడా కారణం అల్లరి, ఫుల్ అల్లరి ఉండాలని అనుకున్నాం. అలా డాన్స్ ఆడి ఒప్పుకుంటలేడు అంటే మాతో కాదు మరదలతోనే, సో అందుకోసమే మెల్లమెల్లగా ఆడించినాం అన్నట్టు. అంటే బావని ఆమె ఇష్టపడుతుంది, ఆమె లోకంలో ఉన్న అన్నిటితో పోల్చుకుంది. అంటే ఒక నిజంగా ఒక మరదలు, ఒక ఊరు మరదలు ఒక సిటీ బావ గురించి కలలు కంటే ఆమె రోజు చేసుకునే పనులని ఎట్లయితే ఆమె ఊహలలో ఎట్లా అయితే ఊహించుకుంటుంది అలా బావని అట్లా అన్నట్టు. సో ఆ విధంగా అంటే దీంతోనే కాదు ఏదో ఒక దగ్గర మొదలు పెడదాం అనుకున్నాం. బట్ ఫోక్ అనేది ట్రెండ్ ఉందని ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎవ్రీ మంత్ ఒక మ్యూజిక్ వీడియోతో రావాలి. నెక్స్ట్ మంత్ మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పైన మ్యూజిక్ వీడియో తీసుకురాబోతున్నాం. అంటే లైఫ్ స్టైల్ మన టోటల్ మన టీమ్ మళ్ళీ వర్క్ చేస్తుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డైరెక్టర్ స్థాయి నుంచి ఒక ప్రోగ్రామర్, డెవలపర్ అందరి నుంచి ఆఖరికి సెక్యూరిటీ గార్డ్ వరకు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, అందరి కష్టాలు సుఖాలన్నీ ఎలా ఉంటాయని టోటల్ సాఫ్ట్వేర్ ప్రపంచంతో ఒక సాంగ్ అట్లా. నెక్స్ట్ భక్తి అట్లా ఒక్కొక్క మంత్ ఒక్కొక్కటని ఇక్కడ ఇలా దీంతోనే మొదలైన ఎక్కడో దగ్గర మొదలు పెట్టాలి. ఫోక్ ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి పక్కన చిలుకూరు చేవెళ్ళ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆ విలేజ్ తాళ్ళపల్లి విలేజ్, తాళ్ళపల్లి విలేజ్, చిలుకూరు విలేజ్ అండ్ గింగిర్పట్ ఇంకొకటి వికారాబాద్ దగ్గర 2.5 days పట్టింది. 2.5 days. మేము అనుకున్న దానికి ఆ ఎనర్జీ ఏదైతే మేము ఫస్ట్ రిథమ్ బీట్ అనుకున్నామో ఆ ఎనర్జీ మ్యాచ్ చేయాలి అంటే మేము చాలా అంటే ట్యూన్ ఫాస్ట్గా చేసినాం. కానీ డ్యాన్స్ టీమ్ని, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ని, లీడ్ని దొరకడానికి మాకు 1 month పట్టింది. లాస్ట్కి విశాల్ బ్రో దొరికాడు మాకు. అంటే తన కొరియోగ్రఫీలో మాకు నచ్చింది ఏంటంటే ఇటు బీట్ మిస్ కానివాడు, అటు లిరిక్ వాల్యూని ఎక్కడా తొక్కాడు. రెండు చాలా నీట్గా బ్యాలెన్స్ చేశాడు. తన మూవీస్ కూడా ఆల్రెడీ చేస్తున్నాడు. ఇప్పుడు తను చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు. ఆ ఎనర్జీకి తగ్గట్టు వీళ్ళిద్దరు కూడా చాలా బాగా, తను ఇంకా అసలు ఆ బీట్ ఎక్కడ పొరపాటున కూడా ఎక్కడ కూడా ఎనర్జీ తగ్గకుండా చాలా బాగా చేసింది. మేము అనుకున్న దానికంటే బెస్ట్ ఆన్ స్క్రీన్ దొరికారు. అంటే జనరల్గా చూస్తే ఏంటంటే మనకి తెలుగుకిను తెలంగాణకి స్పెషాలిటీ ఉందండి. మీరు మూవీస్ చేసి చూసినా కానీ ఈ మధ్య ఏంటంటే తెలంగాణ స్లాంగ్ అనేది బాగా యూటిలైజ్ చేస్తాం. ఎందుకంటే దానికి ఉన్న లెక్కే వేరు. ఆ లెక్కకి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు లిరిక్స్, మ్యూజిక్ ఇవన్నీ చూసుకుంటే వీళ్ళెవ్వరూ కూడా ఏంటంటే మొత్తం సిటీ బాస్ టీమ్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మేము తగ్గేదేలే అన్న లెవెల్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇక్కడ యాక్చువల్గా. అందువల్ల ఏంటంటే ఎందుకంటే ఇది ప్రూఫ్ ఏంటంటే ఇప్పుడు టీజర్ రిలీజ్ చేస్తాం. మోస్ట్లీ మీరు ఫుల్ సాంగ్ చూస్తారు, టీజర్ కూడా మీరు కామెంట్స్ చూస్తే ఈవెన్ యాక్చువల్గా లాంగ్వేజ్ అర్థం కానోళ్ళు కూడా సూపర్గా ఉంది అని చెప్పి కామెంట్స్ పెట్టారు. ఎందుకంటే మనందరూ తెలిసింది మ్యూజిక్కి యాక్చువల్గా ఏంటంటే బ్యారియర్స్ లేవు, లాంగ్వేజ్ బ్యారియర్స్ కానీ లిమిటేషన్స్ కానీ లేవు. అలాంటిది యాక్చువల్గా తెలంగాణ స్లాంగ్ సాంగ్లో వస్తే ఏ లెవెల్లో ఉంటుందంటే ఇది ఓసిటీ బావ్ లెవెల్లో ఉంటుందని ప్రూవ్ చేశారు మొత్తం టీం కలిసి. అది రియాలిటీ షో అది వేరే, మొత్తం ఆన్ స్క్రీన్ వేరే ఉంటుంది. సో అది డాన్స్ ఫుల్ ఆన్ డాన్స్ ఉంటుంది, ఇక్కడ యాక్టింగ్ ప్లస్ డాన్స్. సో కొంచెం చాలా ఎంగేజింగ్గా అనిపించింది. మా టీం కూడా చాలా సపోర్ట్ చేశారు. మా మాస్టర్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ లొకేషన్లో కూడా కానీ అండ్ ప్రాక్టీస్ అప్పుడు కానీ అంతా చాలా చాలా మంచిగా అనిపించింది. నేను ఇలాంటి ఫోక్ సాంగ్స్ చేయడం ఫస్ట్ టైం. అంటే మూవీస్ చేశాను ముందు చాలా, కానీ ఇలాంటి జనరల్ ఫస్ట్ టైం. సో ఐ ఎంజాయ్డ్ ఇట్ అలాట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్. ఎవరైతే విశాల్ నాయక్ ఇందాక కొరియోగ్రాఫర్ పంపించినామో నేను డాన్స్ నేర్చుకున్న చాలా. సో ఆమెకు చాలా ఈజీ అన్నట్టు, ఎక్కువ రోజులు టైం పట్ల వీళ్ళకి 2 days ప్రాక్టీస్ చేసారు, డైరెక్ట్ వచ్చేసి సెటిల్ చేసేసి. టేక్స్ కూడా ఆల్మోస్ట్ అసలు టేక్స్ సింగిల్ టేక్స్ ఆల్మోస్ట్. మీరు రైట్ పర్సన్. అసలు అది అక్కడ బాగా ఇబ్బంది పడ్డది. ఫస్ట్ చేసే ముందు ఆలోచించాను, కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ సాంగ్ మంచి రావాలంటే చేయాలి కదా. కానీ ఆ పేడ దగ్గర కొంచెం ఇబ్బంది పడ్డాను, కానీ చేశాను, బాగా వచ్చింది.
ఫస్ట్ టైం వినగానే చెప్పాను నేను శ్రవణన్నకి ఇట్టు సాంగ్ అన్న ఇది అని. అసలు కాంప్రమైజ్ అవ్వద్దు ఎక్కడ, సూపర్ సాంగ్, కంపల్సరీ బ్లాక్ బ్లాస్టర్ సాంగ్ ఇది. కంపోజింగ్ 2 days కంపోజ్ చేసినామన్న, అంతే 2 days. నేను అస్సలు లిరిక్ ఎక్కడ మిస్ అవ్వని నేను ఈ సాంగే కాదు ఏ సాంగ్ నాది ఏ సాంగ్ తీసుకున్నా చాలా జాగ్రత్తగా కంపోజ్ చేశాను నేను లిరిక్ పట్టుకొని. సో ఈ సాంగ్లో కూడా అంతే జాగ్రత్తగా లిరిక్కి అస్సలు పోవద్దు, లిరిక్ మిస్ అవ్వద్దు, మనకి మూమెంట్ చేసేటప్పుడు మూమెంట్ ఉండాలి, ఆ లిరిక్ కంపల్సరీ కూడా చెప్పాలి వాళ్ళని చెప్పి 2 daysలో కంపోజింగ్ అయింది. అండ్ ద బెస్ట్ ఇచ్చారు మా ఇద్దరు హీరో హీరోయిన్. అస్సలు కాంప్రమైజ్ కాలేనా, దే ఆర్ ద బెస్ట్. అసలు వాళ్ళిద్దరు చాలా బెస్ట్, ఎందుకంటే పక్కన ఉండి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఒక్క షాట్ కూడా వదలకుండా పక్క నుండే చూసుకున్నారు ఇద్దరు. సాంగ్ కోసం అంతే కష్టపడ్డారు వాళ్ళు, మా అందరినీ కూడా అట్లనే చూసుకున్నారు వాళ్ళు. సో ఎక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్. అందరూ ప్లీజ్ కంపల్సరీ అందరూ వాచ్ చేయండి, సాంగ్ హిట్ చేయండి మీరందరూ. ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో ప్లాన్ చేస్తున్నాడు అన్న, ఇంకా రాబోతున్నాయి, చాలా ఉన్నాయి, దాచిపెట్టండి. లిటరలీ చెప్పాలంటే 14 years పట్టింది ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి. ఎప్పుడు మీతోనే అక్కడనే ఉన్నా, నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ మీరు ఎవ్వరూ ఇంకా నాకు కొత్త కాదు, అదే ఫీలింగ్లో ఉన్నా నేను. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు చూసారు, మీ అందరి ఎంకరేజ్మెంట్ ఉండాలి. అండ్ ప్రతి ఒక్కరు ప్రేక్షకులు అందరూ కూడా మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ పోతే డెఫినెట్గా అద్భుతమైన పాటలు. అంటే ఇప్పుడు వరకు ఒక కైండ్ ఆఫ్ సాంగ్స్ చూసారు కదా, అంటే ఇప్పుడు ఫోక్ సాంగ్స్లో కూడా రకరకాలు వస్తాయి. సో దాంట్లో కూడా ఒక కైండ్ ఆఫ్ చేసినాం. అట్లా ఒక్కదానికే స్టిక్ అవ్వకుండా, అంటే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ చేసేటోళ్ళు ఫోక్ సాంగ్సే వేస్తున్నారు, మనం చూస్తున్నాం. కానీ అట్లా కాకుండా నెక్స్ట్ మంత్లో వచ్చే పాట కానీ, దాని నెక్స్ట్ మంత్ మేము ప్లాన్ చేస్తున్న పాట కానీ, అంటే ఎవ్రీ మంత్ ఒక పాట చేయాలనేది మా ఉద్దేశం. సో నెక్స్ట్ మంత్ వచ్చే పాట కూడా ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పైన ఉందో, ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఇంగ్లీష్లో చేయబోతున్నాం అది. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనేది ఒక కులం కింద చూస్తాం మనం బేసిక్గా, అంత పెద్ద మెంబర్స్ ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళందరూ కనెక్ట్ అయ్యేలా ఉండాలని చెప్పేసి అది కూడా చేయబోతున్నాము. సో అట్లా ఎవ్రీ కైండ్ ఆఫ్ సాంగ్, ప్రతిదీ అంటే యూనివర్సల్గా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వాలి అనేది మన ఉద్దేశం తప్పితే ఇక్కడే ఆగిపోవాలి, ఇదే చేయాలి అనేది అయితే ఎక్కడా లేదు. కాబట్టి మీ ఎంకరేజ్మెంట్ తప్పకుండా కావాలి. అండ్ మా అందరినీ బ్లెస్ చేయండి.